జనగామ జిల్లా చిన్నమాడూరు శివాలయంలో విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోంది. తానే ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు కొలిపాక లక్ష్మీనారాయణ అనే వ్యక్తి. గ్రామస్తులు బజరంగ దళ్ విశ్వ హిందూ నాయకుల సమక్షంలో తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. విగ్రహాల ధ్వంసం వెనుక ఉన్న నిందితులను వదిలిపెట్టబోమని బజరంగ దళ్ నేతలు డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆలయంలోని విగ్రహాల ధ్వంసానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. సుధా, జనగామ జిల్లాలోని దేవరుపల మండలం చిన్నమడూరు గ్రామంలోని శివాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన దండగుడిని అటు గ్రామస్తులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ కార్యకర్తలు పట్టుకుని అటు పోలీసులకు అప్పగించిన ఘటన కలకల రేపుతుంది. అయితే అటు కొలిపాక లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆ గ్రామస్తుల సమక్షంలో తానే తప్పు చేసినట్లు, విగ్రహాల ధ్వంసం చేసినట్లు ఒప్పుకొని అటు గ్రామస్తుల సమక్షంలోనే పోలీసులకు అప్పగించిన ఘటన చేశారు. అయితే అక్రమంగా శివాలయంలోకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రవేశించి శివాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహం, నందీశ్వర విగ్రహం, కుజుడి విగ్రహం, గణపతి విగ్రహాలు, పార్వతీదేవి విగ్రహం, నాగ ప్రతిమలను, అష్టోత్తర శతలింగాలతో పాటు మైక్ సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి కరెంటు మోటారు, మిగతా అన్ని కూడా ధ్వంసం చేశాడు. అయితే ఈ ఘటన కారకులైన వారిని ఇంకింత కఠినంగా శిక్షించాలని ఈ యొక్క కొలిపాక లక్ష్మీనారాయణ వెనుక ఉన్న దుండగులను పట్టుకొని అందరినీ కలిపి శిక్షించాలని మాత్రం బజరంగ దళ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొలిపాక గ్రామంలో ఇటు శివాలయంలో ఈ దండగుడు చేసిన విధ్వంసానికి అటు గ్రామస్తులంతా కీడుగా భావిస్తున్నారు. ఇటువంటి కీడు కార్యక్రమాల వల్ల గ్రామానికి అపశృతి సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులంతా కూడా ఇతన్ని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది అక్కడ. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.